ఈ ఆశాల జీతము విషయంలో కొంతమంది రాష్ట్రం ఏదో తక్కువ జీతం ఇస్తుందని కొంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ఆశా వర్కర్ల జీతం పెంచాలంటే గుర్రాలతో దొక్కియడం, వాటర్ క్యాన్లతో కొట్టియడం, ముళ్ళ కంచెలు అడ్డంగా పెట్టడం, అసెంబ్లీ దగ్గరికి వస్తే వాళ్ళని పాపం మహిళలని చూడకుండా వాటర్ క్యాన్లతో కొట్టించిన ప్రభుత్వాలు గత ప్రభుత్వాల అధ్యక్ష. కానీ ఇలా ఆశా వర్కర్లు అడగకుండానే వాళ్ళ వేతనాలు పెంచిన నాయకుడు ఇవాళ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాడు ఆశాల జీతం 2000 రూపాయలుంటే ఈరోజు 9750 రూపాయల వేతనాన్ని ఆశా వర్కర్స్కు మేము అందిస్తూ ఉన్నాం అధ్యక్ష. అదే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆశాల జీతాలు ఎట్లా ఉన్నాయో కూడా నేను చెప్పాలనుకుంటున్నాను అధ్యక్ష. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో ఆశా వర్కర్ల జీతం 3000 రూపాయలు బట్టి గారు, మనం ఇస్తున్నది 9750. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్ 3000, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ ఉత్తరప్రదేశ్ 5000, డబుల్ ఇంజన్ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ 3000, బీజేపీ గవర్నమెంట్ ఉన్న కర్ణాటక 7000. అంటే ఇవాళ ఇంత మంచిగా ఆశా వర్కర్లకు వేతనాలు ఇచ్చి ఇవాళ ముఖ్యమంత్రి గారు వాళ్ళని గౌరవించుకొని వారు ఎంతో మంచి సేవలు చేస్తున్నారు, వారి సేవల్ని ఇవాళ ప్రభుత్వం గుర్తించింది. ఈ మధ్యన అధ్యక్ష ఉత్తరప్రదేశ్లో ఆశా వర్కర్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారి నివాసం గోరఖ్పూర్లో వారి నివాసాన్ని ముట్టడించిన ఆశాలు జీతాలు పెంచాలని చెప్పి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడించినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అంటే ఎందుకంటే 5000 ఉంది అధ్యక్ష, మనమేమో 9750 అధ్యక్ష. ఇది వాస్తవ పరిస్థితి. సెకండ్ ఏఎన్ఎంల విషయంలో కూడా అట్లే మాట్లాడుతున్నారు. ఇవాళ సెకండ్ ఏఎన్ఎంలకు మనం ఇచ్చే జీతం 27599 అధ్యక్ష. 27599 మనం ఇస్తే ఇవాళ గుజరాత్లో 17000, బీజేపీ ఉన్న మహారాష్ట్రలో 16000, కర్ణాటక బీజేపీ గవర్నమెంట్ ఉంది 12745, ఏపీ 18975. అంటే మిగతా రాష్ట్రాల కంటే వాళ్ళ చిరు ఉద్యోగుల విషయంలో ఈ ప్రభుత్వం ఎంతో పాజిటివ్గా ఉంటుంది. ఈ ప్రభుత్వం అన్ని విషయాలను కూడా చాలా జాగ్రత్తగా, అంటే ఇలా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఈ రాష్ట్రం మీద దాదాపు 1900 కోట్ల రూపాయల భారం పడ్డా ఏకకాలములో చిరు ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, గవర్నర్ గారు బిల్లులు పెండింగ్లో పెట్టారు, మరి దానివల్ల యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ ఆలస్యం అవుతా ఉంది అని చెప్పి గౌరవ సభ్యులు బట్టి గారు అన్నారు అధ్యక్ష. ఐ అపీల్ త్రూ దిస్ హౌస్, గవర్నర్ గారిని కూడా విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నా, యూనివర్సిటీల్లో రిక్రూట్మెంట్ జరగాల్సిన అవసరం ఉంది కనుక దాదాపు 5.5-6 మాసాల కింద మీ సభ ఆమోదించి పంపింది కనుక గవర్నర్ గారు కూడా వీలైనంత త్వరగా ఆ బిల్లులను పాస్ చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు పోయే విధంగా, యూనివర్సిటీల్లో నియామకాలు జరిగే విధంగా, మిగతా బిల్లులన్నీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర అవసరాల కోసం చేసినటువంటి బిల్లులు కనుక వారు త్వరితగతిన ఆమోదించాలని ఈ సభ ద్వారా బట్టి గారు కోరినారు కనుక వారి విజ్ఞప్తి మేరకు నేను కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఇకపోతే అధ్యక్ష, బీజేపీ సభ్యులు ప్రశ్నలు అడిగినరు, గల్లీ మీటింగ్లలో తిట్టడానికి పోయినరు. ప్రశ్నలు అడిగిన వాళ్లకు సమాధానం వినే ఓపిక కూడా లేకుండా పోయింది. మరి ఈ సభ పట్ల వారికి ఉన్న గౌరవం, ఇది 3వ రోజు అంటే ప్రశ్నలు అడుగుతారు అధ్యక్ష, మరి అడిగిన వాళ్ళు ప్రభుత్వం యొక్క సమాధానం కూడా వినడం లేదు అంటే వాళ్ళు ప్రశ్నలు ఎవరి కోసం అడుగుతున్నారు? నిజంగా సమాధానం రావాలని లేదా? వాళ్ళకి రాజకీయాలు ముఖ్యం. ప్రజా శ్రేయస్సు కంటే, వాళ్ళ అభివృద్ధి కంటే రాజకీయాలు బయట పోయి అన్ని గోబల్స్ ప్రచారం చేయాలి కదా అధ్యక్ష. ఇప్పుడు మళ్ళీ అన్ని గోబల్స్ ప్రచారం చేయాలి కనుక మళ్ళీ పోయి బయట గల్లీ మీటింగ్లలో అన్నీ మాట్లాడేటువంటి కార్యక్రమాలు. ఇవాళ ఈ సభలో ఉండుంటే వాళ్ళు అడిగిండ్రు, నేను అన్ని సమాధానాలు చెప్దామని చక్కగా ప్రిపేర్ అయినా మా ఆఫీసర్లు పంపిండ్రు, కానీ సభ్యుడే లేడు. మరి ఎవరికి చెప్పాలి అధ్యక్ష? నేను అడిగిన సభ్యుడే సభలో లేకపోతే సభ పట్ల వారికి ఉన్న గౌరవం ఏంది, వాళ్ళ సాంప్రదాయం ఏంది? మా మంత్రి గారు కేటీఆర్ గారు అంటున్నారు, టీవీలో చూస్తారు, చెప్పండి అంటున్నారు. సో అధ్యక్ష, బట్టి గారు చెప్పమంటారా వద్దట్రా? మా బట్టి అంటే నాకు గౌరవం అన్నారు, కూర్చోమంటే కూర్చుంటా. చెప్పమంటావా వద్దట? బట్టి గారు అడిగిన మొత్తం అయిపోయినాయి కదా. సో మినిస్టర్ గారు, సార్ బట్టి గారు అడిగిన మొత్తం చెప్పినా సార్ అధ్యక్ష. ఇకపోతే గౌరవ సభ్యులు రఘునందన్ గారు పోతిరెడ్డిపేట ఫీడర్ ఛానల్ నాకు చూడదాం. అరే భయ్ ఒక నిమిషం. సో ఆ ఫీడర్ ఛానల్ పనులు తొందరనే పూర్తి చేస్తాం అధ్యక్ష. దుబ్బాకలో డయాలసిస్ సెంటర్ కూడా శాంక్షన్ చేసినాం. త్వరలోనే ఆ డయాలసిస్ సెంటరు కొద్ది రోజుల్లోనే ప్రారంభం చేస్తాం.
అదేవిధంగా ఆ ఆసుపత్రిని అన్ని రకాలుగా దుబ్బాక ఆసుపత్రిని కూడా అభివృద్ధి ప్రయత్నంలో తీసుకొని పోతామని తెలియజేస్తూ ప్రైవేట్ ఆసుపత్రులపైన ప్రభుత్వానికి ఈ నిమిషానికి నియంత్రణ లేదు. దానికి నియంత్రణ తేవడానికి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేటువంటి ఒక యాక్ట్ను తేవడం కోసం ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దాని మీద కూడా నియంత్రణ తీసుకొచ్చి అక్కడ కూడా ప్రభుత్వం అయితే మేము చేస్తున్నది ఏంటంటే బట్టి గారు, అసలు పేద ప్రజలు ప్రైవేట్కు పోకుండా కార్పొరేట్ సేవలు ప్రభుత్వ రంగంలో అందించాలన్నదే మా ప్రభుత్వ ఆశయం. దానికి మేము ఏం చేస్తున్నాము, జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ వస్తే ప్రొఫెసర్లు వస్తారు, 650 పడకల ఆసుపత్రి వస్తుంది, ఆపరేషన్ థియేటర్లు వస్తాయి. సో ప్రజలకు వారి జిల్లాలోనే కార్పొరేట్ వైద్యం అందించే ప్రయత్నం. ఇక రెండవది, హైదరాబాద్ నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఎల్బీ నగర్లో కానీ, ఎర్రగడ్డలో కానీ, అల్వాల్లో కానీ, గచ్చిబౌలిలో 4200 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నిమ్స్లో 2000 పడకలతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, వరంగల్లో 1100 కోట్ల రూపాయలతోని 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి. అంటే దాదాపు 10,000 పడకలు ఇవాళ సూపర్ స్పెషాలిటీ పడకల్ని అందుబాటులోకి తెస్తున్నాం. ఈ 10,000 పడకలు పేద ప్రజలకు అందుబాటులోకి వచ్చినాక పేదలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా కార్పొరేట్ సేవలు అందించే దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం పోతా ఉంది. పేదలు ప్రైవేట్ బారిన పడి అప్పుల పాలు కాకుండా ఉచిత సేవలు అందాలనే ఈ మెడికల్ కాలేజీలు, ఉచిత సేవలు అందాలనే హైదరాబాద్ నలుదిక్కుల 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, ఉచిత సేవలు అందాలనే వరంగల్లో హెల్త్ సిటీ సేవలు తెస్తున్నామని బట్టి గారికి మనవి.